ఆ ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు. వాళ్ళు రోజుల తరబడి, వారాల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యపు రాసులు పోసుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయకపోవడంతో చివరికి దళారుల్ని ఆశ్రయించి పూర్తిగా నష్టానికి, బోనస్ మాట దేవుడెరుగు, సపోర్టింగ్ ప్రైస్ దేవుడెరుగు, కానీ నష్టానికి వాళ్ళ రైతులు తమ పంటను అమ్ముకునేటువంటి దయనీయ పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, వరంగల్ నుంచి రవికాంత్ లైవ్లో ఉన్నారు. ఎస్ రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఎట్లా నడుస్తున్నాయి? కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాల లేమి ఉంది? దాంతో రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? రైతుల ఆవేదన ఎట్లా ఉంది వాళ్ళ మాటల్లో? రాయేష్, కాసేపటి క్రితం వరకు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వీళ్ళంతా కూడా రివ్యూ చేశారు. అనేక విషయాలు ఈ సందర్భంగా వెలుగులోకి వస్తూ ఉన్న సందర్భం, క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఏ సమస్యలు లేవని అధికారుల ద్వారా చెప్పిస్తున్నప్పటికీ ఇక్కడ జరిగినటువంటి రివ్యూ సమావేశంలో అంతా లోపభూయిష్టంగానే కనిపిస్తూ ఉంది. ధాన్యపు సేకరణకు సంబంధించి అనేక సమస్యలను ఎమ్మెల్యేలే స్వయంగా వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ విషయం ఏదైతే ఈ రివ్యూ సమావేశంలో వాతావరణానికి సంబంధించిన అంశాల మీద కూడా మంత్రులకు కనీసమైనటువంటి అవగాహన లేదు. పూర్తిగా ఏదైతే వెదర్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉంటాయి, ఏంటి పరిస్థితి అనే విధంగా కూడా రివ్యూలో కొన్ని విషయాలు తెలుసుకుంటున్న సందర్భం అయితే స్పష్టంగా మనం కూడా గమనించాం. అంటే వెదర్ అంటే ఎలా ఉంటుంది, ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటి, అయితే వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు చేస్తుందనే అంశంలో కూడా ప్రభుత్వ పెద్దలకు కనీస అవగాహన రాహిత్యంలోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి అన్యాయానికి, ఆందోళనలకు, అకాల వర్షాలతో ప్రభుత్వం పట్టించుకోక ఇవాళ అన్యాయానికే గురవుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇంతకుముందు నిర్వహించినటువంటి రివ్యూ సమావేశంలో కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనేక విషయాలను ఇవాళ మంత్రుల దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి. గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు, సమయానికి లారీలు రావడం లేదు, లారీల్లో ఏదైతే ధాన్యాన్ని నింపినప్పటికీ, అంటే కాంటాలు జరిగి లారీల్లో ధాన్యాన్ని నింపినప్పటికీ వాటిని మిల్లుల్లోకి చేర్చడానికి చాలా సమయం పడుతుందన్నటువంటి అంశాన్ని ఒక ఎమ్మెల్యేగా ఆయన వ్యక్తం చేసిన సందర్భంలో అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు అధికారుల వైపు చూస్తూ ఉన్నాడు. అధికారుల వైపు చూస్తే ఆ అధికారులేమో వాళ్ళ మీద భారం దించుకునే విధంగా, మా తప్పు కాదనే విధంగా వాళ్ళు మళ్ళీ ఏదైతే స్థానిక ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల వైపు చూడడం. ఇవాళ డిఎస్ చౌహాన్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం స్పష్టంగా గమనించినట్టయితే, నేను 4-5 సెంటర్లకు ఇవాళ వెళ్ళాను, కానీ అక్కడ గన్ని బ్యాగుల కొరత లేదు. నిజంగానే నిన్న మొన్నటి వరకు ఆ కొరత ఉన్న మాట వాస్తవమే, కానీ ఎక్కడైనా ఇంకేమైనా సమస్యలు ఉంటే మీ జిల్లా కలెక్టర్కి చెప్పుకోండి అనే విధంగా కూడా రివ్యూలో ఏం స్పష్టమైంది? ఇప్పుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికార యంత్రాంగానికి సమన్వయం సరిగ్గా లేదు, ప్రాపర్గా పర్యవేక్షణ జరగట్లేదు మొదటి నుంచి అనేది చాలా స్పష్టంగా తెలిసినట్టు కనపడుతుందా? ఎస్ రాజేష్, ఏ విషయంలో కూడా అధికారులు చెప్పే అంశాల విషయంలో కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పే విషయంలో కావచ్చు, ఇటు మంత్రులకు సంబంధించి ముగ్గురికి సంబంధించి కూడా ఎటువంటి పొంతన లేదనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ అప్డేట్స్ దగ్గర నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయిలో కళ్ళాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల విషయంలో మంత్రికి కనీస అవగాహన లేదనే విషయం ఇవాళ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి అంశాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఎమ్మెల్యేలు ఈ సమస్య ఉంది, గన్ని బ్యాగుల సమస్య ఉంది, టార్పాలిన్ల సమస్య ఉంది, కనీసం కాంటాలు అయినటువంటి ధాన్యం మిల్లులోకి చేరే విధంగా ప్రయత్నాలు జరగడం లేదు, ఆ విధంగా ప్రణాళికలు లేవనే విషయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కావచ్చు, విప్గా ఉన్నటువంటి రామచంద్ర నాయకే కావచ్చు, భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంట సత్యనారాయణ రావే కావచ్చు, వీళ్ళు అనేక విషయాలను ఇవాళ ప్రభుత్వం ముందు ఉంచిన పరిస్థితి. రివ్యూలో భాగంగా అనేక విషయాలను చెప్తుంటే కనీసం చెవులతో వింటున్నారు తప్ప ఆ విషయానికి సంబంధించి ఏ విధంగా పరిష్కరిద్దాం, అంటే గన్ని బ్యాగులు లేవంటే గన్ని బ్యాగుల విషయంలో అధికారులతో ఒక విషయం మాట్లాడి ఏ విధంగా గన్ని బ్యాగులను సమస్యను పరిష్కరించాలి, వెదర్ అప్డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతులను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా లేవా, ఈ విషయంలో ఒక అప్రమత్తత ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ఒకవేళ వర్షం కురిసి రైతాంగానికి సంబంధించిన ధాన్యం తడిచిపోయి మొలకెత్తితే ఆ విషయంలోనూ
రైతులను ప్రభుత్వం ఏ విధంగా బాసటగా ఉంటుంది. అయితే కళ్ళల్లో ఉన్నటువంటి చివరి గింజ వరకు ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక రివ్యూ అయితే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారే తప్ప చివరి గింజ వరకు ఏ విధంగా కొంటామన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక్క విషయం కూడా ఆయన మాటల్లో స్పష్టత లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ విప్ రామచంద్ర నాయక్ అయితే స్పష్టంగా మా కలెక్టర్ చెప్తా ఉన్నాను, మా అధికారులకు చెప్తా ఉన్నాను, అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడం లేదనే విషయం ఆయన చెప్తున్నారు. విప్గా ఉన్నటువంటి రామచంద్ర మాటే అధికారులు వినకపోతే రైతాంగం సమస్యలు అధికారులు ఏ విధంగా వింటారు, ఆ అధికారుల ద్వారా ప్రభుత్వానికి ఈ బాధలన్నీ కూడా ఎలా తెలుస్తాయన్నటువంటి ఒక క్లారిటీ మాత్రం రైతాంగానికి ఇది ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది.